కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కోరుకుంటారు. ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసిర్రు, అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. ఆమె కూడా రోజు వచ్చి బబుల్ స్టార్ గురించి, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ గురించి రోజు ఎంత గొప్పగా చెప్తుందో తెలుస్తుంది. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటారు. కాబట్టి ఇద్దరు బావబామరుదులకు ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేస్తే అబద్దాలు చెప్పడమే మీ హక్కు లెక్క తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తారు.